ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందము 12వ అధ్యాయము. మహిషాసురుడి కథ. తామ్ర నవ్వుతూ మేఘం ఉరిమినట్టు అంది జగదంబ. మీ మహిష మహారాజు బుద్ధి మందగించింది. మరణం కోరుకుంటున్నాడతడు. కామం అతిగా ఉందతడికి. మూఢుడు. వాడి జ్ఞానం నశించింది. నువ్వును వెళ్ళి వాడితో చెప్పు. మీ అమ్మ గేదెలాగా పొడవాటి తోక, బాణకడుపు, పెద్ద పెద్ద కొమ్ములు నాకు లేవు. దేవతల రాజు దేవేంద్రుణ్ణి, విష్ణుమూర్తిని, శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, కుబేరుణ్ణి, వరుణ్ణి కూడా లెక్క చెయ్యలేదు నేను. నిన్నా వరిస్తాను. ఏ గుణముందునో ఎనుబోతిని వరించి నవ్వుల పాలవుతానా? మగణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మనిషిని కాను నేను. భర్త లేనిదాన్ని కాను. సర్వకర్త నా భర్త, సర్వసాక్షి నా భర్త, అకర్త నా భర్త, నిస్పృహుడు నా భర్త, సుస్థిరుడు నా భర్త, నిర్గుణుడు, నిర్మనుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వగుడు, పరిపూర్ణుడు, పూర్ణాశయుడు, శుభుడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, సర్వవాసుదుచ్ఛుముడు, శాంతుడు, సర్వదృక్కుడు, సర్వభావనుడు నా భర్త. అతన్ని కాదని నిన్ను మూర్ఖ మహింషుణ్ణి వరించేదా నేను? కనుక రా, యుద్ధం చెయ్యి. నిన్ను యమలోకం పంపుతాను, లేదా మనుషుల కోసం నీళ్లు మోయడానికి వినియోగిస్తాను. ఎనుబోత, బతుకు మీద ఆశ ఉంటే పాతాళం పారిపో. నీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకురా. కాదంటావా? అందరినీ హతమారుస్తాను. మూర్ఖుడా, నన్ను పెళ్ళాడు అంటున్నావు. నువ్వెక్కడ, నేనెక్కడ? సమాన బియ్యం చక్కగా ఉంటుంది, అసమాన బియ్యం అవకతవక. తోక కొమ్ములు ఉన్న ఎనుబోతువి నువ్వు. మనిద్దరికీ కత్తిలా కలుస్తుంది. కనుక చెబుతున్నాను, నువ్వు పలాయనం చిత్తగించు. కాదు, యుద్ధం చేయాలనే తీటగా ఉంటే రా మరి. సభాబంధంగా నిన్ను యమలోకం పంపుతాను. నీకు క్షేమం ఒక్కటే, యజ్ఞభాగాలు దేవతల పరం చేసి సర్వం వదిలి పారిపోవడం. తామ్ర, వెళ్ళు. నేను చెప్పింది చెప్పినట్లు చెప్పు అంటూ సింహనాదనం చేసింది భగవతి. ప్రళయ గర్జనలా ఉంది ఆమె సింహనాదం. విని గడగడలాడాడు రాక్షసులు. భూకంపం పుట్టింది. కొండలు ఉర్రూతలుగాయి. రాక్షస పత్నుల గర్భపాతమయ్యింది. తామ్రుడును నిలవలేకపోయాడు. భయభ్రాంతుడై పడుతూ లేస్తూ మహిషాసురుడి దగ్గరికి దౌడి తీశాడు. చుట్టుపట్ల రాక్షసులందరూ అయిపు లేకుండా పలాయనం చిత్తగించారు. అదే సమయంలో దేవి వాహనంగా ఉన్న సింహం భయంకరంగా పెద్ద గర్జన చేసింది. రాక్షసుల గుండెలు మరింత బద్దలయ్యాయి. ముచ్చెమటలతో తన ముందు నుంచున్న తామ్రుని చూసి తడబడిపోయాడు మహిషాసురుడు. మంత్రులందరినీ పిలిచాడు. మంత్రాలోచన ప్రారంభించాడు. మంత్రులారా, ఏమిటి మన కర్తవ్యం ఇప్పుడు? మన దుర్గంలో అందరమూ ఉండి ఆత్మరక్షణ చేసుకోవడము, యుద్ధానికి సిద్ధపడి బయలుదేరడమా? ఏం చెయ్యాలి? ఇది కాదంటే కాళ్ళకి బుద్ధి చెబుదామా? మీరంతా బుద్ధిమంతులు, దురాధర్షులు, సర్వశాస్త్ర విశారదులు. కనుక అంతా కలిసి రహస్యంగా ఆలోచించండి. కార్యసిద్ధి కలిగే ఉపాయం నిర్ణయించండి. మంత్రాలోచన రాజ్యానికి పునాది. బుద్ధిమంతులైన మంత్రులు మంత్రాలోచన రహస్యంగా ఉంచాలి. అప్పుడే రాజ్యం సురక్షితమవుతుంది. మంత్రాలోచన బయటపడితే రాజ్యము, రాజు ఉభయులు నాశనమవుతారు. తప్పుడు రాజ్యక్షేమం కోరే మంత్రులు రహస్యం బయటపడనివ్వకూడదు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? దేశం, కాలం, పాత్ర ఈ మూడు మనసులో ఉంచుకుని ఆలోచించండి. కర్తవ్యం నిర్ణయించండి. తగిన సలహా ఇవ్వండి. దేవతలు పన్నిన కుట్ర. ఈ ఆడది ఏ అంగబలము లేకుండా ఒక్కతే నా రాక్షస రాజ్యం మీద విరుచుకుపడుతున్నది. ఇంతకీ ఇందులో రహస్యమేమిటో అర్థం కావడం లేదు. ఆడదయ్యుండి నన్ను యుద్ధానికి రమ్మంటూ ఉంది. ఇంతకంటే చిత్రం ఏముంటుంది? యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఎవ్వరూ చెప్పలేము. సంఖ్యాబలం వల్ల తప్పక విజయం లభిస్తుందన్న నిశ్చయమేమీ లేదు. ఒక్కరైనంత మాత్రాన ఓడిపోతారని కూడా చెప్పలేము. జయాపజయాలు దైవాధీనాలు. భాగ్యమేమిటయ్యా అంటారు ఉపాయవాదులు. భాగ్యవాదులనే అదృష్టం ఎవరికైనా అవబడుతుందా అని వాదిస్తారు వారు. భాగ్యమనే దానికి అస్తిత్వం లేదు. ఉందన్న ప్రమాణం అసలే లేదు. పిరికి వాళ్ళు మాత్రం భాగ్యాన్ని ఆశ్రయిస్తారు. శక్తిమంతులు దాని జవులికి పోరు. శూరులు ఉద్యమాన్ని అవలంబిస్తారు. పిరికి వాళ్ళు భాగ్యాన్ని ఆశ్రయిస్తారు. ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యం నిర్ణయించాలి మీరు అన్నాడు. మహిషాసురుడి మాటలు విని
బిడాలాక్షుడు చేతులు జోడించి అందుకున్నాడు. మహారాజా, ఆ సుందరి ఎందుకు వచ్చిందో అది మనం ముందు తెలుసుకోవాలని నా మనవి. ఎక్కడి నుంచి ఇలా దిగబడింది? ఈమె భర్త ఎవడు? ఆడదాని చేత నీ మరణం అని దేవతలకి అవగతమైపోయింది. అంచేత తమ తమ తేజస్సులు పూరించి ఈ అందాల రాణిని సృష్టించి ఉంటారు వాళ్ళు. అందుకనే అంతమంది యుద్ధం చూడాలని ఆకాశం మీద చాటుగా చూస్తున్నారు. అవసరం వస్తే వాళ్ళంతా ఆమెకి యుద్ధంలో సాయమును చేస్తారు, సందేహం లేదు. ఆమెను ముందుంచుకుని విష్ణువు వాళ్ళు మా పని పట్టేస్తారు. ఆమెమో నిన్ను కాజేస్తుంది. ఇదే దేవతల ఎత్తు. నాకు స్పష్టంగా ఔపిస్తూనే ఉంది. అయితే పర్యవసనానం ఏమవుతుందో చెప్పలేను. యుద్ధం చెయ్యడం మంచిదో చెయ్యకపోవడం మంచిదో చెప్పలేకుండా ఉన్నాను నేను. నాకు తట్టింది మాత్రం దేవతల కుట్ర ఇది అని మాత్రం మనవి చేశాను. నువ్వు మా ఏలిక, ఆదేశించు, అనుసరిస్తాం. నీ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. విజయ లభిసేత నీతో కలిసి ఆనందం అనుభవిస్తాం అను జీవుల ధర్మమే. అసలు విచారించవలసిన విషయం ఏమంటే, ఏ బలం నమ్ముకుని ఈ ఆడది మన మీద విరుచుకుపడుతోంది? దుర్ముఖుడు ఇలా సాగదీశాడు విషయం. ప్రభు, నాకు బితుకుగానే ఉంది. యుద్ధంలో మనం గెలవలేవేమో అని. అయితే పలాయనం మాత్రం నాకు ఇష్టపడదు. పలాయనం వీరుల కీర్తికి కళంకం. వెనుక ఇంద్రుడితో మనం పోరాడం, కానీ పలాయనం మాత్రం ఎరగం. ఇప్పుడు ఒక్క ఆడదాన్ని ఎదిరించలేక పారిపోతామా? సిగ్గు. అంచేత యుద్ధం చేయడమే కర్తవ్యం. యుద్ధంలో చంపడము, చావడము, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే. దీనికోసం తలదించుకోవడం వ్యర్థ ప్రయాస. కానున్నది కాకపోదు. యుద్ధంలో మరణిస్తే కీర్తి, గెలిస్తే సుఖం. ఇది మనస్సులో ఉంచుకుని ఇవాళ యుద్ధం చాటించాలని నా మనవి. అంతేకాని పలాయనం, అపకీర్తి కారణం ఎప్పుడైనా చావు తప్పదు. యుద్ధంలో చావడానికి భయమెందుకంట? చావు బతుకు కోసం విచారించకూడదు. భాస్కరుడు వినయంగా ఇలా విన్నపించాడు. మహారాజా, విచారించకు. ఇంతకీ అది ఆడది. చంచలమైన కళ్ళు దానివి. ఆలోచించండి. నేను ఒక్కనే చాలు, దాన్ని బతుక్కి చంపేస్తాను. వీరరసానికి స్థాయీభావం ఉత్సాహం, భయం విరుద్ధం. అంచేత మనకి ఉత్సాహం అవసరం. యముడున్నా భయం లేదు నాకు. దేవేంద్రుడు నా ముందు నల్లి. విష్ణువు, శివుడు, కుబేరుడు, వరుణుడు, వాయువు, అగ్ని, సూర్యచంద్రాలు ఎవరూ నా ముందు నిలవలేరు. ఈ ఆడదేం మాత్రం? దీనికా జంకు నాకు. నా చి నా 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 చిలికిలి పట్టిన బాణాలు ఆమె ప్రాణాలు తీస్తాయి. నువ్వు సుఖంగా కూర్చో. నా బాహుబలం చిత్తగించు. నువ్వు ఆమె ఎదుటికి వెళ్ళవలసిన పనే ఉండదు. దుర్ధరుడు చేతులు జోడించి ఇలా ఎత్తుకున్నాడు. మహారాజా, నన్ను పంపు. ఆ 18 చేతుల దాన్ని యుద్ధంలో చంపేస్తాను. దేవతల రహస్యమైన కుట్ర ఆమె. నిన్ను బెదిరించడం కోసం దేవతల పన్నిన మాయ. అవును, పుట్టి తాటాకుల చప్పుడిది. దీనికా బెదిరే కుందేలు నువ్వు? ఇది వాళ్ళ రాజనీతి. ఇలాంటి రాజనీతి విషయాల్లో మంత్రుల కర్తవ్యం మనవి చేస్తాను. చిత్తగించు. మంత్రి అన్నవాడు తన శక్తి అంతా వినియోగించి ప్రభువు కార్యం నెరవేర్చాలి. రవంత కార్యంలో అడ్డు రాకుండా చూడాలి. ఏకాగ్ర చిత్తంతో పని చెయ్యాలి, సాధించాలి. మంత్రి ధర్మపరాయణుడు కావాలి. మంత్రినా నిపుణున కావాలి. సాత్వికులు, రాజసులు, తామరసులు అని మంత్రులు 3 విధాలు. ధర్మపరాయణాలు సాత్విక మంత్రులు. లోభులు, స్వార్థపరులు అయిన మంత్రులు రాజస మంత్రులు. ప్రభువు కార్యం పాడు చేసి తమ కార్యమే సాధించుకుంటారు వారు. సమయం చూసి ఎదిరిపక్షంలో చేరి ప్రభువు రహస్యాలు వెల్లడించే విశ్వాసఘాతకులు తామస మంత్రులు. వరలో కత్తిలాగా దాక్కుని ప్రభువుకి ద్రోహం చేస్తారు వారు. యుద్ధం వస్తే ప్రభువు మనస్సులో పిరికి మందు పోస్తారు. అలాంటి మంత్రుల్ని నమ్మకూడదు రాజు. నమ్మితే నాశనం తప్పదు. లోభి, పాపపరాయణుడు, బుద్ధి లేని శఠుడు, దుష్టమంత్రి అయితే అతడి చెయ్యలేని ఘోరం ఏదీ ఉండదు. అంచేత నేను స్వయంగా రణరంగానికి వెళతాను. మరొకరు వద్దు. నీ కార్యం నేను సాధించుకువస్తాను. నిశ్చింతంగా ఉండు. ఆ ఆడది దురాచార పరాయణురాలు. ఆమెను పట్టి తెచ్చి నీ పాదాల ముందు పడేస్తాను. నా బలం నువ్వే చూద్దువు కాని, నా ధైర్యం మెచ్చుకుందువు కాని. శ్రీదేవి భాగవతం 5వ స్కందములు. ఇది 12వ అధ్యాయము. 13వ అధ్యాయము మహిషాసురుడి కథ. అలా వీరాలాపాలాడి భాస్కులుడు, దుర్ముఖుడు దేవి దగ్గరికి బయలుదేరారు. అన్ని ఆయుధాల్లోనూ ఆరితేరిన వాళ్ళు పైగా మదాంధులు. దేవి ఎదుటికి వచ్చి మేఘంలా ఉరిమారు వాళ్ళు. ఓ దేవి,
మహిషాసుర మహారాజు మహాత్ముడు, దేవతలందరినీ జయించాడు. సర్వదైత్యుల అధిపతి అతడు. అతన్ని భర్తగా వరించు. సర్వ లక్షణాలతో మనిషి రూపం ధరించి వస్తాడతడు. దివ్యమైన ఆ భూషణాలు పెట్టుకు వస్తాడు. ఏకాంతంగా నిన్ను కలుసుకుంటాడు. అతన్ని కట్టుకుంటే 3 లోకాల విభవం లభిస్తుంది నీకు. అంచేత అతన్ని మనసారా ప్రేమించు. అందమైన నవ్వు నీది, కోకిల లాంటి మాటలు నీవి. మహిషామహారాజుని వరిస్తే అద్భుతమైన సంసార సుఖం అనుభవిస్తావు. ఆడది కోరుకున్న కల్లా సుఖమే కదా. ఏమిటి మీ కోతలు అంది దేవి. సామాన్యమైన కాముకా స్త్రీగా భావించారా నన్ను? ఆశరుఠుణ్ణి కట్టుకునేనంత బుద్ధిమాలిన నేను కులము శీలము గుణము సమానంగా ఉన్నవాణ్ణే వరిస్తారు కుల స్త్రీలు. అధికంగా రూపము చాతుర్యము బుద్ధి శీలము గుణము కలవాణ్ణి కాంక్షిస్తారు. అంతేకాని ఎంత కామాతురాలైనా పశువు కంటే అధముణ్ణి కోరుకుంటుందా? వెళ్ళండి, ఆ దున్నపోతుతో నా సందేహం విన్నవించండి. పాతాళానికి పారిపోవడమో నాతో వచ్చి యుద్ధం చేయడమో ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయమనండి. యుద్ధం మొదలు కావడంతోనే దేవేంద్రుడు తల కడుక్కుంటాడు. మహిషాసురుణ్ణి చంపి నేనిక్కడి నుంచి కదులుతాను. చంపం దేవతలను ఆలోచించుకుని ఏం చేయడమో ఆ దుర్మార్గుడిని నిశ్చయించుకోమనండి. నన్ను ఓడించిందే మీ రాజుకి ముల్లోకాల్లోనూ ఎక్కడ తన 4 కాళ్ళు నిలబడడానికి స్థలం లేదనండి. అడవుల్లోనూ కొండ గుహల్లోనూ కూడా ఆశ్రయం లేదనండి. దేవి మాటలు విన్నారు రాక్షస నాయకులు. వారి కళ్ళలో నిప్పులు మెరిశాయి. ధనుస్సులా బాణాలు తీసి యుద్ధానికి సిద్ధపడ్డారు వాళ్ళు. పెద్ద సింహగర్జన చేసి కూర్చుంది దేవి. బాష్కులుడు ధున్ముకుడు బాణవర్షం కురిపించారు. మధుర నాదం చేసింది దేవి. దేవకార్య సిద్ధి కోసం తాను ధనస్సు పుచ్చుకుంది. శరవర్షం కురిపించింది. బాష్కులుడు ముందుకి తోసుకు వెళ్ళి దేవిని ఎదిరించాడు. దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడిపోయాడు. దేవి బాష్కులుడు పోరాడారు. బాణాలు కత్తులు ముద్గరాలు రకరకాల ఆయుధాలు ప్రయోగించారు. భయంకరంగా జరిగింది యుద్ధం. గుండె దిటువుచే లేని వాళ్ళు చూసి ముచ్చెమటలు పోసుకున్నారు. కొంచెం సేపట్లోనే మరింత కోపం తెచ్చుకుంది దేవి. చికిలి పట్టిన 5 బాణాలు బాష్కులుడి మీద గుప్పించింది. వాటిని సగంలోనే కొట్టేశాడు బాష్కులుడు. పైగా దేవి మీద 7 బాణాలు గుప్పించాడు. వాటిని ఇట్టే తునకం చేసింది దేవి. 10 బాణాలు బాష్కుల మీద వేసింది. పదే అట్టహాసం చేసింది. ఒక నెలవంక బాణం వేసి బాష్కులుడిని ధనస్సును నరికేసింది. గద పుచ్చుకుని ఆమె మీదకి పరిగెత్తాడు బాష్కులుడు. చప్పున తాను గదెత్తింది దేవి. దగ్గరికి రావడంతోటే ఒక్కటి వేసింది. దెబ్బతో కింద పడిపోయాడు బాష్కులుడు. అయితే ఉత్తర క్షణంలో తెలుపుకున్నాడు. చండ విక్రమంతో చండిక మీద గద ప్రయోగించాడు. అతడి గుండెల మీద త్రిశూలం వేసింది దేవి. త్రిశూలం దూసుకుపోయింది. ప్రాణాలు వదిలేశాడు బాష్కులుడు. అతడి సేనలు చెట్టు పిట్టై పారిపోయాయి. ఆకాశం మీద దేవతలు దేవిని మెచ్చుకుని జయధ్వానాలు చేశారు. బాష్కులు చచ్చిపోవడం చూశాడు దుర్ముఖుడు. కళ్ళల్లో చింత నిప్పులు కక్కుతూ దేవి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆగు, ఆడదానివి, ఎటిపోతావు అంటూ రథం దేవి మీదకి పరిగెత్తించాడు. కవచం వేసుకుని విల్లు అమ్ములు పట్టుకుని దారుణంగా ఆపిస్తున్నాడు అతడు. దుర్ముఖుడిని చూసి శంఖం పూరించింది దేవి. అల్లెత్రాడు మ్రోగించింది. విషనాగుల్లాంటి బాణాలు గబగబా కురిపించాడు దుర్ముఖుడు. వాటినన్నిటినీ తుక్కు కింద కొట్టేసింది దేవి. పదే సింహగర్జన చేసింది. ఉభయుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఉభయులు వాడి బాణాలు ఈటెలు గదలు ముసలాలు తోమరాలు పదే ప్రయోగించారు. రణభూమిలో రక్తనదులు పారాయి. వైతరిని దాటి వచ్చిన వాళ్ళు తెచ్చిపెట్టిన అనపతుంబల అన్నట్లు తెగిన రాక్షసుల తలకాయలు రక్తనదుల ఒడ్డున కుప్పలుగా పడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ శవాలు కుప్పలుగా పడ్డాయి. వరళ్ళు అవి వచ్చి విందులు కూడిచాయి. నక్కలు కుక్కలు కాకులు రామ్మందులు ఇనుప ముక్కు పక్షులు గద్దలు డేగలు శవాలు పీక్కు తిన్నాయి. రణస్థలమంతా పచ్చి మాంసం కంపుతూ గుప్పుమంది. మాంసం తినే పక్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలాయి. పట్టరాని కోపంతో భగ్గుమన్నాడు దుర్ముఖుడు. చండి కుడి చెయ్యి మీదకెత్తి అన్నాడతడు. పారిపో ఇక్కడి నుంచి. కాదని కాలుని నిలబడ్డావు మూర్ఖురాలా. ఇప్పుడే నిన్ను చంపేస్తాను. బ్రతుకు మీద ఆశ ఉంటే మరో పని చెయ్యి. మా మహిషారాజుని సేవ చేయి. నీ చావు దగ్గర పడింది అంది దేవి. అందుకే ఇలా వాగుతున్నావు.
భాస్కరుడు వెళ్ళిన దారే నిన్ను పట్టిస్తానిప్పుడు. కాదంటావు, బతికి బట్ట కట్టాలనే ఉందంటావు, అయితే కాళ్ళకి బుద్ధి చెప్పు. నిలబడ్డావు, నీ పని పట్టించి మీ ఎనుబోతురాజుని కూడా నా కత్తికి బలి చేస్తాను. దేవి మీద బాణవర్షం కురిపించాడు దుర్ముఖుడు. బోర విరచి వాటినన్నిటినీ కొట్టి పారేసింది దేవి. అంతలోనే ఆగలేదామె. వెనుక వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు వజ్రాయుధంలో కొట్టినట్లుగా దారుణంగా కొట్టింది దుర్ముఖుణ్ణి. మళ్ళీ దారుణంగా మొదలైంది యుద్ధం. చూపరుల్లో వీరుల బలి అన్నారు. పిరికి గుండెల వాళ్ళు గజగజలాడారు. వరుసపెట్టి 5 బాణాలు కొట్టింది దేవి. దుర్ముఖుడి ధనస్సును నరికి పారేసింది. అతడి రథం ముక్కలు ముక్కలు చేసింది. భయంకరమైన గద పట్టుకుని దేవి మీదకి పరిగెత్తాడు దుర్ముఖుడు. మెరుపులా ఉరికి దేవి ఎక్కిన సింహం తల మీద గదతో కొట్టాడు. గట్టిగా రవంత చెలించలేదు సింహం. ఉత్తర క్షణంలో చర్రున కత్తి తీసింది దేవి. దుర్ముఖుడి తల నరికి పారేసింది. తల ఓ తట్టు, మొండెము ఓ తట్టు పడ్డాయి కింద. ఆకాశం మీద దేవతలు జయజయధ్వానాలు చేశారు. పూలవాన కురిపించారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, కిన్నెరులు పరమానందం పొందారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 13వ అధ్యాయము.